హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన జాతీయ చిహ్నాలకు సంబంధించిన క్లాస్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశం యొక్క జాతీయ చిహ్నము లైన్ క్యాపిటల్. ఒకే పీటపై 4 దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు ఉంటాయి. ఈ ముద్రను సారానాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించారు. ఈ ముద్రలో 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపున వృషభము ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ధర్మచక్రానికి ఎడం వైపు గుర్రం ఉంటుంది. ఇది వేగము మరియు పౌరుషానికి సంకేతం. పీఠ భాగంపై సత్యమేవ జయతే అనే వాక్యము దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం ముండకో ఉపనిషత్తు నుండి గ్రహించబడింది. 4 తలలు 4 గుణాలను తెలియజేస్తాయి: శక్తి, గౌరవము, ధైర్యము, విశ్వాసము. జాతీయ చిహ్నం ఆమోదం పొందిన తేదీ 1950 సంవత్సరము జనవరి 26వ తేదీ. మన జాతీయ పతాకము త్రివర్ణ పతాకం. జాతీయ పతాకం పొడవు వెడల్పుల మధ్య నిష్పత్తి 3:2. దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకంలో పైన కాషాయము, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. తెలుపు రంగు మధ్య భాగంలో ముదురు నీలం రంగుతో అశోక చక్రం ఉంటుంది. ఈ అశోక చక్రము అభివృద్ధికి సంకేతము. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ 1947 జూలై 22. మన జాతీయ జెండాను అధికారికంగా ప్రదర్శించిన తేదీ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. దీనిని తొలిసారిగా పార్లమెంటుపై ఎగరవేశారు. కాషాయము ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి చిహ్నం. తెలుపు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ విశ్వాసము, పరాక్రమానికి, నమ్మకానికి చిహ్నం. ధర్మచక్రం భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. మన జాతీయ జెండాను పింగళ వెంకయ్య గారు రూపొందించారు. తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళ వెంకయ్య గారు రూపొందించిన ఈ పతాకాన్ని ప్రదర్శించారు. తెల్లపట్టి మధ్యలో తొలుత చెరక అనేది ఉండేది. తర్వాత దీని స్థానంలో సారానాథ్ స్తూపంలోని అశోక చక్రాన్ని రూపొందించారు. జాతీయ జెండా కోడ్. కొత్త జెండా కోడ్ను 2002 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే జెండాను ఎగరవేయాలి. జెండాను గుడ్డల పైన, కుషన్ పైన, జేబు రోమాల పైన ముద్రించరాదు. అంతిమ సంస్కార యాత్రలో జెండాను ఉపయోగించరాదు. జెండాను ఎగరవేసేటప్పుడు అది భూమిని తాకరాదు. మన జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. శాస్త్రీయ నామం పాంతారా టైగ్రిస్. 1972 సంవత్సరం వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. పెద్ద పులిని జాతీయ జంతువుగా 1972 సంవత్సరంలో గుర్తించారు. మన జాతీయ పక్షి నెమలి. దీని యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. నెమలిని మన జాతీయ పక్షిగా 1964 సంవత్సరంలో గుర్తించారు. మన జాతీయ జలచరం డాల్ఫిన్. దీని యొక్క శాస్త్రీయ నామం ప్లాటనిస్టా గాంజేటికా. డాల్ఫిన్ను భారత వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972లోని షెడ్యూల్ 1లో చేర్చారు. మన జాతీయ పుష్పం తామర పుష్పం. శాస్త్రీయ నామం నెలింబో న్యూసిఫెరా. తామర పువ్వు నాగరికత, సంస్కృతికి చిహ్నం. మన జాతీయ ఫలం మామిడి. దీని యొక్క శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు. దీని యొక్క శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. మన జాతీయ క్రీడ హాకీ. మన జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. దీని యొక్క శాస్త్రీయ నామం ఎలిఫస్ మ్యాక్సిమస్. జాతీయ వారసత్వ జంతువుగా 2010 సంవత్సరం అక్టోబర్లో ప్రకటించారు. 1992 సంవత్సరంలో ఏనుగుల సంతతిని పెంచడం కోసము ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మన జాతీయ నది గంగా నది. దీనిని 2008 నవంబర్లో గుర్తించారు. మన జాతీయ గీతం జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన పూర్తి గీతంలో 5 చరణాలు ఉన్నాయి. తొలి చరణంలో 8 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. జాతీయ గీతాన్ని తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు. తత్వబోధిని పత్రికలో భారత విధాత అనే పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912 సంవత్సరంలో ప్రచురితం అయ్యింది.
ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలోని బీటీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో 1919 సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించారు. జాతీయ గీతం 1950 జనవరి 24 నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది. పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి తీసుకోవలసిన సమయము 52 సెకన్లు. షార్ట్ వర్షన్ను పాడటానికి తీసుకోవలసిన సమయము 20 సెకన్లు. మన జాతీయ గేయం వందే మాతరం. బకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలోని వందే మాతరం మన జాతీయ గేయం. ఆనంద్ మఠ్ నవల 1882 సంవత్సరంలో ప్రచురించబడింది. వందే మాతరం గేయాన్ని బకించంద్ర చటర్జీ తొలుత సంస్కృతంలో రాశారు. దీన్ని అరవిందో ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు. వందే మాతరం గేయాన్ని 1896 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు. జనవరి 24, 1950 సంవత్సరంలో మన రాజ్యాంగ సభ వందే మాతరమును జాతీయ గేయంగా ఆమోదించింది. భారత జాతీయ కాలమానాన్ని తెలియజేసేది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీనిని అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయించారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానము 5.5 గంటలు ముందులు ఉంటుంది. జాతీయ క్యాలెండర్. జాతీయ క్యాలెండర్ను గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22 నుంచి తయారు చేశారు. ఈ క్యాలెండర్ను శక సంవత్సరం ఆధారంగా చైత్రం తొలి మాసము, పాల్గుణం చివరి మాసం ఆధారంగా రూపొందించారు. శక సంవత్సరము క్రీస్తు శకము 78న ప్రారంభమైంది. శక సంవత్సరంలో రోజుల సంఖ్య 365. సాధారణ శక సంవత్సరము మార్చి 22తో ప్రారంభమవుతుంది. లీపు సంవత్సరంలో మార్చి 21తో ప్రారంభమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జీకేలోని అన్ని టాపిక్లను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.